ఇక్కడ ఏంటంటే రాడ్ ఒకటి ఉంటుందండి. ఆ రాడ్లో 2 నట్లు ఉంటాయి. దీంట్లో 2 నట్లు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 నట్లు ఉంటాయి. ఈ 2 నట్లు తీయాలన్నమాట. అంటే దేనిది అక్కడ పెట్టేసేద్దాము. అంటే గజిబిజి లేకుండా మళ్ళీ. అది అంటే దీంట్లో గ్యాస్ నుంచి వచ్చేది చిన్న చిన్న బెజ్జాలు ఉంటాయి అన్నమాట. గ్యాస్ నుంచి వచ్చాయి. ఇదే ఎక్కువ ప్రాబ్లం వచ్చేది. దీంట్లో మనకి డస్ట్ పట్టేసి అది నల్లగా అయిపోయి ఆ గ్యాస్ది అలా స్టక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. బ్లాక్ అయిపోయి స్టక్ అయిపోయి ఉంటుంది. అందుకనే మనకి ఎక్కువ అనేది మంట అనేది రాదనమాట. అది ఇక్కడ కంప్లైంట్ ఇదండి. ఇలా అమ్మగారు చెప్పింది ఇంట్లో. అంటే చాలా రోజు నుంచి చెప్తున్నారు. కాకపోతే నాకు కొద్దిగా హెల్త్ బాగోక నేను కొద్దిగా చేయలేకపోతుందండి. కాకపోతే ఇవాళ కొద్దిగా పడింది కాబట్టి ఇవాళ అనేది చేస్తున్నా. చూసారా, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. అది క్లీన్ చేసి మనం ఎక్కిచ్చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా క్లీన్ చేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఈ అందరికి రావండి. ఎందుకంటే మీ అంటే చిన్నప్పటి నుంచి ఏది పడితే అది చేసి మాకు వచ్చేసింది కాబట్టి ఏ పనిలైనా ఇప్పుడు 20 ఇయర్స్ అనమాట నాకు. నేను అసిస్టెంట్ లైన్మెన్ అండి, ఎలక్ట్రీషియన్. నేను ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తాను. నేను ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, వాటర్ లైన్ మొత్తం చేస్తాను. ఇంకా మా ఇంట్లో అంటే ఇంకా ఎవరిని చేయి పట్టుకొని నేను ఇంకా మొత్తం ఏదైనా నేనే చేస్తూ ఉంటాను అనమాట. ఇది ముందుగా ఏం చేయాలంటే ఇది కొద్దిగా క్లీన్ చేసుకుందాము. మనం ముందుగా పినిసి పెట్టి క్లీన్ చేసుకుందాము. ఏం చేయాలంటే పినిసి పెట్టి మొత్తం క్లీన్ చేసుకుంటే నేను డస్ట్ ఏదైనా ఉన్నా మనకి అది కొద్దిగా క్లీనింగ్ అయిపోతుంది. అంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువ రాకుండా ఉండేది, అలా స్టక్ అయిపోయి ఉంటుంది కదా ఏదైనా, అది అనేది కొద్దిగా బాగానే ఉంటుంది అనమాట. అంటే చాలామంది చూస్తారు కానీ అందరికీ అన్నీ చేత కాదండి. చాలామంది ఏంటంటే నేను ఏం చేసేస్తాను ఎవరు అంతగా ఏం కాదు. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలండి, చాలా వచ్చి ఉండాలి. చూస్తున్నారు కదా. ఇది ఈ 2 అయితే బాగా క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేయాలి. చూస్తున్నారా. ఇది ఈ క్లీన్ చేసిన తర్వాత
అది క్లీనింగ్ అయిపోయిందండి మొత్తం చేసేసాము అన్నీ ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మీకు చూపించా కదా, అది క్లీనింగ్ చేయాలన్నమాట.